హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే బ్లడీ బెగ్గర్ మూవీ చూడడం జరిగింది. ఈ వీక్ అయితే రివ్యూస్ అయితే కొద్దిగా లేట్ అయ్యింది. నాకైతే వేరే పని ఉండటం వల్ల అయితే రివ్యూస్ అయితే ఇవ్వలేకపోయాను. ఇప్పుడైతే మన ఛానల్లో అన్ని వరుసగా వచ్చేస్తాయి. ఇంక ఈ మూవీ హీరో మనందరికీ తెలిసిన వాళ్ళేనండి, కెవిన్ దాదా ఫేమ్. ఆ మూవీ అందరూ చూసాం కదా. ఈ మూవీ కూడా అలానే ఉంటుందని ఈ మూవీ అయితే ట్రై చేశాను. అండ్ ఈ మూవీ 2 hours 5 minutes రన్ టైంతో తమిళ అండ్ తెలుగులో కూడా థియేటర్స్లో రిలీజ్ అయింది. పెద్దగా ఆడలేదు. ఇప్పుడైతే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. బట్ ప్రైమ్ వీడియోలో తమిళ ఆడియో ఒకటే ఉందండి. తెలుగు ఆడియో కూడా త్వరలో యాడ్ చేస్తారనుకుంటా, చూద్దాం. ఈ మూవీ చేశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పాలండి. కొన్ని పార్ట్స్ చాలా బాగా తీశారు కదా, చాలా బాగుంది కదా టేకింగ్ అనిపించింది. అట్ ద సేమ్ పాయింట్ కొన్ని పార్ట్స్ చూసినప్పుడు అయితే నాకైతే మరీ విసుగొచ్చేసింది. ఇక్కడ మనం హీరో స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే కెవిన్ లాంటి హీరో దాదా లాంటి మూవీ తీసిన తర్వాత ఇలాంటి డీ గ్లామర్ రోల్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. దట్టు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక బెగ్గర్ రోల్ని. ఈ మూవీ టేకింగ్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఇనీషియల్ సెటప్ కానీ అదంతా చాలా బాగుందండి. మంచి హ్యూమర్ని, ఫన్ని, ఎమోషన్స్ని వాటిని బాగానే చూపిస్తున్నారు కదా. రియల్ లైఫ్ బెగ్గర్ ఎలా ఉంటారు అలాగే తీసుకెళ్తున్నారు కదా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఒక బిల్డింగ్లోకి హీరో ఎంటర్ అవుతాడో అక్కడ నుంచి మూవీ అయితే గందరగోళంగా అనిపిస్తుందండి. మనకైతే ఏమీ అర్థం కాదు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇలాగే జరుగుతున్న టైంలో ఒక లాస్ట్ 30 minutesలో మళ్ళీ రివెంజ్ మోడ్లోకి తీసుకొస్తారు. సో కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. సెకండ్ హాఫే మన పేషెన్స్ టెస్టర్లో మారుతుందని చెప్పాలి. ఇంకా క్లైమాక్స్ అయితే దానికి ఒక దండం అని చెప్పాలి. ఒక ఇండియన్ టూ లాగా ఏం చేశారని చెప్పాలి. సో మధ్య మధ్యలో టచ్ చేసిన ఎమోషనల్ పాయింట్స్ని కోర్గా తీసుకొని ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక బెగ్గర్ తిండికి ఆశపడి ఒక బిల్డింగ్లో దాక్కుంటే అక్కడ ఏం జరిగింది అని తెలియటం ఈ మూవీ అంతా. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మేజర్ ఎసెట్ ఆఫ్ ది ఫిల్మ్ వచ్చేసి అన్డౌటెడ్లీ కెవిన్ గారండి. ఆయన అయితే పర్ఫార్మెన్స్తో ఎరక్కొట్టి పడేస్తారు, ఎస్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్తో. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా చేశారనిపించింది. సో ఎగ్జిక్యూషన్ ఎలా ఉన్నా కానీ కెవిన్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మనం అయితే మెచ్చుకోవాలండి. ఇక బీజిఎం కూడా డిఫరెంట్గానే కొట్టారు. ఇక సెకండ్ హాఫ్లో ఒక సాంగ్తో బెగ్గర్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆ సాంగ్ కూడా మూవీ హైలైట్ అయింది. ఇంకా మ్యాక్సిమం సినిమా అంతా కూడా ఒక బిల్డింగ్లోనే ఉంటుంది. ఆ సినిమాటోగ్రఫీ అదంతా కూడా చాలా బాగుందండి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా మేజర్ పాజిటివ్ అని చెప్పాలి మూవీకి. కిమ్మిలో నెగిటివ్స్ విషయానికి వస్తే వాళ్ళు చంపేయాలనుకుంటే అప్పుడే చంపేయచ్చు. కాకపోతే మూవీ తీయాలి కాబట్టి సాగతీయాలన్నట్టుగా లాస్ట్ వరకు ఉంచుతారండి. అది ఎందుకో వాళ్ళకే తెలియాలి. అలానే హీరో కెవిన్ గారండి. ఫస్ట్ హాఫ్లో ఆయన అయితే హీరోనే కనిపిస్తారు, కానీ సెకండ్ హాఫ్లో అయితే సైడ్ యాక్టర్ అయిపోయారని చెప్పాలి. మళ్ళీ ఎప్పుడో క్లైమాక్స్లో వస్తారు. ఇక పేరుకే డార్క్ కామెడీ అని పెట్టారు, కానీ క్రింజ్ కామెడీ అయిందని చెప్పాలి. ఆర్టిస్టులు ఉన్నా కానీ ఎవరిని యూజ్ చేసుకోలేకపోయారు. సో కంప్లీట్గా మిస్కాస్టింగ్ అండి. ఎగ్జిక్యూషన్ కూడా చాలా రాంగ్గా వెళ్ళిపోయింది. సో ఈ డార్క్ కామెడీ పేరుతో అయితే కథలో ఉన్న సీరియస్నెస్ అయితే చాలా వరకు చెడగొట్టేస్తున్నారండి. సో ఆ బెగ్గర ఆ బిల్డింగ్లో ఉండటం ఏంటి, వాళ్ళ డబ్బుల కోసం అలా చేయటం ఏంటి, అండ్ అలానే ఇంతసేపు ఎందుకు ఉంచుతున్నారా అని చెప్పి నాకే అర్థం కాలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే ఒక పేషెంట్ టెస్టర్లా మారింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు మనకి పేషెంట్ టెస్టర్లా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ పర్లేదు అనిపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది, మళ్ళీ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.